ఈ కోర్స్ అయిపోయేలోపు పైథాన్ మొత్తం వచ్చేస్తుంది మీకు. జస్ట్ ఇంటర్వ్యూస్ అనే కాదు, మీరు ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు అండ్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంటర్వ్యూస్ అన్ని మీరు క్లియర్ చేసేయచ్చు. నేను మీకు బేసిక్స్ నుంచి అంటే డెఫినేషన్ నుంచి మొదలుపెట్టి కోడింగ్ చూపించి, కోడింగ్ రన్ చేసి దానికి అవుట్పుట్ తెప్పించి మొత్తం అన్నీ నేను చేయిస్తా. అంటే ప్రతి టాపిక్కి నేను నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ కూడా నోట్స్ తీసుకోవచ్చు. నీకు ఇప్పటి వరకు కోడింగ్ అంటే ఏంటో తెలియకపోయినా సరే నీకు కాన్సెప్ట్స్ అన్ని బేసిక్స్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ట్యుటోరియల్ని కంప్లీట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేస్తే నాకు అదే చాలు. సో హాయ్ గైస్, మనమైతే ఈరోజు పైథాన్ ఫర్ లూప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫర్ లూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బేసిక్ కాన్సెప్ట్ అనమాట మనకు ఇక్కడ పైథాన్లో. అండ్ ఈ ఫర్ లూప్స్ అనేవి మనకు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ ఇంకా లైక్ C++, అన్ని లాంగ్వేజ్లో మనకు ఫర్ లూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి కూడా మనకు లైక్ ఇఫ్ ఎల్స్ లాగా చూసాం కదా, అవి కండిషనల్ స్టేట్మెంట్స్, బట్ ఇవి మనకు లూపింగ్ కండిషన్స్ అనమాట. సో వీటిని మనం ఎలా వాడతాం మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫర్ లూప్స్ అంటే ఏంటని డెఫినేషన్ చదివితే, ఫర్ లూప్స్ ఇన్ పైథాన్ ఆర్ యూజ్డ్ టు లిటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ లైక్ ఎ లిస్ట్, టిపుల్, డిక్షనరీ, సెట్ ఆర్ స్ట్రింగ్. సో ఈ లిస్ట్, టిపుల్, డిక్షనరీ వాటి గురించి చెప్తాను నేను లైక్ నెక్స్ట్ వీడియోస్లో. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనకు ఒక సో 10 ఉంది, 10 అనే నెంబర్ ఉంది. సో ఎప్పుడైనా సరే మనం మన ప్రోగ్రామ్ని మనం 10 టైమ్స్ రన్ చేయాలి అనుకున్నాం అనుకో, అలాంటప్పుడు మనం ఒక లూప్ని వాడతాం అనమాట. అది ఎలా వాడతామని చెప్పేసి నేను చెప్తా. సో దే అలౌ యూ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు వర్క్ విత్ కలెక్షన్స్ ఆఫ్ డేటా. సో మన దగ్గర మనకు ఒక లిస్ట్ ఉందన్నమాట. లిస్ట్ అంటే ఏం లేదు, లిస్ట్ అంటే మీరు ఇలా పదం గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 అనేది నెంబర్స్, ఓకేనా. సో ఇప్పుడు నీకు ఇలా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నిసార్లు మనం ఆ ప్రోగ్రామ్ని రన్ చేయాలన్నమాట. అంటే చెక్ చేయాలి, ప్రతిసారి చెక్ చేయాలి. ఇక కండిషన్ తోటి మనకు అన్నిసార్లు చెక్ చేస్తూ రావాలంటే మనం ఇలాంటి ఫర్ లూప్స్ వాడతాం అనమాట. సో ఇది ఎలా అని చెప్పేసి మీకు ప్రాక్టికల్గా నీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని సింటాక్స్ అయితే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫర్ వేరియబుల్స్ ఇన్ సీక్వెన్స్ అనమాట. అంటే ఈ సీక్వెన్స్ అనేది మనకు దేంట్లో ఒక లిస్టా లేదంటే ఒక స్ట్రింగా ఏదన్నా సరే లిటరేట్ అవ్వాలి అంటే దేంట్లో మనం మల్టిపుల్ టైమ్స్ కండిషన్ని చెక్ చేయాలని చెప్పేసి దాన్ని ఇక్కడ మనం సీక్వెన్స్ అంటాం అనమాట. ఈ వేరియబుల్ అనేది ప్రతి ఒక్కసారి చెక్ చేయడానికి మనం ఈ వేరియబుల్ని వాడతాం. దాని తర్వాత ఈ కోడ్ అనేది మనకు ప్రతిసారి చెక్ చేసిన ప్రతిసారి రన్ అవుతుంది అనమాట. అంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఏదో ఒక అవుట్పుట్ అంటే మనకు కావాల్సిన ఫంక్షన్ అనేది మనకు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజన్గా ఉంది కదా, చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను 0 to 10 దీంట్లో ఉన్న ప్రతి నెంబర్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. లైక్ ప్రింట్ చేయాలి అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అంటే నేను ఏం చేయాలి, ప్రతిసారి మనం ఇలా ప్రింట్ ఆఫ్ 1, ఓకేనా, ప్రింట్ 1 ప్రింట్ 2 అని చెప్పేసి మనం ఇలా తీసుకుంటూ పోలేం కదా. ఎందుకంటే అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 10 కాబట్టి సరిపోయింది. వాట్ ఇఫ్ 1000 అయితే 1000 టైమ్స్ నువ్వు 1 2 అని చెప్పేసి ప్రింట్ రాసుకుంటూ వెళ్తావా, అది మనకు ఎఫిషియెంట్ మేనర్ కాదు, రైట్. అలా మనం చేయలేం. కాబట్టి అందుకే మనం ఈ ఫర్ లూప్స్ అనేవి కనిపెట్టామన్నమాట. ఫర్ లూప్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు నేను సింటాక్స్ చూపిస్తాను చూడండి. ఫర్ ఇది మనకు సింటాక్స్లో భాగం అన్నమాట. ఫర్ వేరియబుల్ ఇన్ ఈ లిస్ట్లో అంటే ఎంత దూరం వెళ్ళాలి ఆ రేంజ్ ఇవ్వాలన్నమాట. ఆ రేంజ్ ఇచ్చినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ రేంజ్ ఆఫ్ 10. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, ప్రింట్ వర్ అని ప్రింట్ చేస్తా. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, దీనికన్నా ముందు మీరు ఈ రేంజ్ ఫంక్షన్ అంటే మీరు తెలుసుకోవాలన్నమాట. ఈ రేంజ్ ఫంక్షన్ ఏంటంటే దీని లోపల మనం ఈ రేంజ్ లోపల అంటే పెరాంథసిస్ లోపల ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వరకు ఇది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెరాంథసిస్ లోపల 10 అని ఇచ్చా. 10 అని ఇవ్వడం అంటే అర్థం ఏంటి, అది 10 టైమ్స్ మనకు ఈ లిటరేషన్స్ అనేవి మనకి ఇస్తుంది అనమాట. అంటే ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ అని ఫస్ట్ టైం వెళ్ళగానే ఇది మనకు 0 ఉంటుంది. అంటే ఇనీషియల్గా ఈ 0 నుంచి స్టార్ట్ అవుతుంది.
0 నుంచి స్టార్ట్ అవ్వగానే అంటే మనకి ఇది రేంజ్లో 0 ఉంది కాబట్టి ఈ వేరియబుల్ కూడా 0 అవుతుంది. అంటే ఈ వేరియబుల్ అనేది మనకి ఇప్పుడు 0కి అసైన్ అయ్యింది. అంటే ఫస్ట్ ఓకే 0 నుంచి స్టార్ట్ అయింది, 0కి వేరియబుల్ అసైన్ అయింది. ఇప్పుడు ఈ లోపలికి వచ్చిన తర్వాత ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తుంది, అంటే 0ని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది మనకు ఒకటి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే 0 అయిపోయింది, 0 నుంచి మనకు 1కి వస్తుంది. ఎందుకంటే మనకు రేంజ్ ఫంక్షన్ అనేది ఈ రేంజ్లో ఎంత నెంబర్ వరకు ఉంటే అంతవరకు మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు 1 తర్వాత మనకు 2 కదా, ఆబ్వియస్లీ మనకు 1 తర్వాత 2 వస్తుంది. సో ఇప్పుడు 2ని తీసుకుంటుంది. ఈ రేంజ్ ఫంక్షన్లో మనకు వచ్చేది నెక్స్ట్ 2 అనమాట. సో ఇప్పుడు వేరియబుల్ అనేది మనకు 1కి అసైన్ అవుతుంది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ తర్వాత 1ని ప్రింట్ చేస్తాం. అలా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వాల్యూ అనేది 2కి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఆ 2ని ప్రింట్ చేస్తుంది. అలా మనకు ఇలా ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మనకు ఈ తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు వస్తుంది. అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసిన నెంబర్ వరకు అదైతే వస్తూనే ఉంటుంది, అంటే నెంబర్స్ ఇస్తూనే ఉంటుంది. ఇలా మనకు ప్రతిదాన్ని చెక్ చేసి ఇంతవరకు ప్రింట్ చేస్తాం. మరి ఇది ఎన్నిసార్లు రన్ అవుతుందంటే ఇక్కడ మనం ఎన్నిసార్లు రేంజ్ లూప్లో ఎంతవరకు ఇస్తామో, రైట్, ఎంత నెంబర్ ఇస్తామో అన్నిసార్లు రన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 10 టైమ్స్ రన్ అయింది కాబట్టి రన్ అయిన ప్రతిసారి మనకు దాంట్లో ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసుకుంటా వచ్చింది. 9, 10 అని చెప్పేసి ఇలా ప్రతిసారి మనకు ప్రింట్ చేసుకుంటూ వచ్చింది. ఇలా మనం ఒక రేంజ్ ఫంక్షన్ అయితే వాడతామన్నమాట. సో బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో ప్రింట్ ఆల్ ద నెంబర్స్ అప్ టు ద గివెన్ ఇంటీజర్స్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ ఒక ఇంటీజర్ ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చి నీకు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాడు. 20 వరకు నువ్వు ప్రతి ఒక్క నెంబర్ని ప్రింట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఈ లూపింగ్ కండిషన్ యూస్ చేసుకొని మనం ప్రతి నెంబర్ని ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేంజ్లో మనం 20 అని ఇచ్చామనుకోండి. ఈ వాల్యూ అనేది మనకు ఈ లూప్ అనేది మనకు 20 టైమ్స్ రన్ అయ్యి ప్రతిసారి మనకు అక్కడ చెక్ చేసిన వేరియబుల్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతా వస్తుందన్నమాట. అలా మనము ఇక్కడ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఒకటే ప్రోగ్రామింగ్ ఒకటే ఒక కండిషన్ని మనం యూస్ చేసుకొని లూప్ చేస్తూ ఉంటాం. దానికి ఈ ఫర్ లూప్ని వాడతాం అనమాట. అండ్ ఈ ప్రతిసారి ఒకసారి రన్ అయిన తర్వాత ప్రతిసారి ఆ వాల్యూ అనేది ఒకసారి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 0 నుంచి 1కి, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి అలా ఇంక్రిమెంట్ అవుతూ లాస్ట్ వరకు వస్తుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ని అయిపోయిందో, లైక్ ఈ 20 వరకు వచ్చేసింది, సో 20 వరకే వెళ్ళాలి. ఈ రేంజ్ ఫంక్షన్ కూడా 20 వరకే వెళ్తుంది. అప్పుడు మనకి ఈ లైక్ ఫర్ లూప్ కూడా టర్మినేట్ అయ్యింది. టర్మినేట్ అంటే ఏంటి, ఈ ఫర్ లూప్ కూడా అయిపోయి దాన్ని పని చేసుకొని ఇక్కడ బయట ఏదైతే ఉందో ఆ లైన్లోకి వస్తుందన్నమాట. అంటే కింద ఉన్న కోడ్ని రన్ చేస్తుంది. సో దీన్ని కోడింగ్ చేసేటప్పుడు నీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మీకు వచ్చేసి ఓకే రేంజ్ ఫంక్షన్ చెప్పాను కదా. ఇక్కడ మనకు రేంజ్ ఫంక్షన్ generates a sequence of numbers which can be used to specify how many times the loop should run. అంటే మనకు సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఇది స్పెసిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ లోపల నేను 4 అని పెట్టుకున్నా. సో ఈ రేంజ్ అనేది ప్రతిసారి మనకు 0, 1, 2, 3, 4 అని చెప్పేసి ఇంతవరకు స్పెసిఫై చేస్తుంది అనమాట. అన్ని నెంబర్స్ని ఇది జనరేట్ చేస్తుంది. ఈ రేంజ్ ఫంక్షన్ చేసే పనే అది. ఓకేనా. సో అలా మనం ఈ ప్రతిసారి దీన్ని కంపేర్ చేసుకుంటాం. అంటే దీని దగ్గరికి వెళ్తాం, దీన్ని ప్రింట్ చేసుకుంటాం, దీని దగ్గరికి వెళ్తాం, దీన్ని ప్రింట్ చేస్తాం. అలా మనం లాస్ట్ వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇలా మనకు ఈ ఫంక్షన్ అయితే మనకు వర్క్ చేస్తుంది. అంటే ఫర్ లూప్ని అయితే మనం యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ I. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫర్ లూప్ గురించి తెలుసుకునేటప్పుడు ఇక్కడ మనం దీన్ని మొత్తాన్ని మనం సింటాక్స్ అంటాం. ఓకేనా. ఇది మొత్తం మనకు సింటాక్స్ కదా. ఈ సింటాక్స్లో మనకు ఫర్ అనేది కీవర్డ్ ఫిక్స్ అయి ఉంటుంది. ఇది మనకు కీవర్డ్. దాని తర్వాత మనకు ఇన్ అనేది కూడా కీవర్డ్. ఈ రేంజ్ ఫంక్షన్ కూడా మనకు డిఫాల్ట్గా మనకు రేంజ్ కావాల్సిందే. అంటే మనం రేంజ్ కాకుండా మనం వేరేటి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఇది కూడా మనకు డిఫాల్ట్గానే ఉంటుంది. బట్ ఇక్కడ I అనేది మనం I పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ కంపారిజన్ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫర్ A ఇన్ రేంజ్ అని ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఫర్ A ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ A.
అని చెప్పేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో ఇదే ప్రింట్ అవుతుందన్నమాట. సో కానీ ఇక్కడ మనం ఐ కాదు, ఏ కాదు, మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన వేరియబుల్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే వర్క్ అవుతుంది. బట్ దీంట్లో డిఫాల్ట్గా ఉన్నవి ఏంటంటే ఫర్ ఇన్. దాని తర్వాత ఇక్కడ మనకి ఏదైతే సీక్వెన్స్ కండిషన్ ఉంటుందో అది మనకు డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనకు ఫర్ లూప్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు ఇలా రేంజ్ 5 అన్నప్పుడు మనకు ఏ నెంబర్ ఇస్తుంది చూసారా. ఫస్ట్ మనకు పైథాన్ గురించి తెలుసు, అది ఇండెక్సింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ అంటే 0 నుంచి, దాని ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ 0ని ప్రింట్ చేస్తుంది, తర్వాత 1ని, తర్వాత 2ని, తర్వాత 3ని, తర్వాత 4ని ఇలా ప్రింట్ చేస్తుంది. సో మనం ఏం చెప్పామంటే ఇక్కడ 5 అని చెప్పాం. 5 అంటే ఏంటి, నువ్వు 5 సార్లే రన్ అవ్వాలి, 5 సీక్వెన్స్లే నీకు ఇస్తాను, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ నేను నీకు జనరేట్ చేస్తానని చెప్తుంది లైక్ రేంజ్ ఫంక్షన్ అనేది. ఓకే అని ఫర్ కూడా నీకు దాన్ని ఓబే చేస్తూ 5 కండిషన్స్ మాత్రమే, అంటే 5 టైమ్స్ మాత్రమే లూప్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకు పైథాన్లో మనకు 1 కన్నా ముందు 0 ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 0ని ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి మనకు 4 దగ్గరకు వచ్చేసరికి ఆ 5 ఇటరేషన్స్ అనేవి అయిపోయి 4 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫర్ లూప్స్లో. రైట్ ఓకేనా. 0 కూడా మనకు క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి 0ని ఇంక్లూడ్ చేసుకుంటే మొత్తం 5 అవుతాయి. 4 దగ్గరికి వెళ్ళేసరికి 5 అవుతాయి కాబట్టి 5 ప్రింట్ అవ్వదు. ఒకవేళ నీకు 5 కూడా కావాలనుకోండి, ఇక నువ్వు రేంజ్ ప్లేస్లో నీకు 6 అని పెట్టుకోవాలి. అలాంటప్పుడు నీకు 6 ప్రింట్ అవ్వకుండా 5 వరకు వెళ్తుంది. ఎప్పుడైనా సరే అది మనకు n- టైమ్స్ వరకు వాల్యూస్ని ప్రింట్ చేస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ కండిషన్. మీకు ఆల్రెడీ ఇండెక్సింగ్ గురించి చెప్పాను కదా స్ట్రింగ్స్లో. సో ఇలాగే ఇక్కడ కూడా అదే అనమాట, ఇండెక్సింగ్ గురించి 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే పైథాన్లో, మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లేదన్నా మరి నాకు నువ్వు ఏం చెప్పావంటే నాకు 0 నుంచి కావాలి, 0 నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నావు, కానీ నేను ఎప్పుడైనా సరే నేను 0ని ప్రింట్ చేయొద్దు, నాకు 0 వద్దు, లేదంటే నాకు నేను నెంబర్స్ని 5 నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7, 8, 9, 10 ఇలా 5 నుంచి 10 వరకు ఈ కండిషన్ ఈ రేంజ్లో ఉన్నవి మాత్రమే నాకు కావాలి. ఎలా పాసిబుల్ అన్నా అంటే అది కూడా పాసిబులే. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఈ రేంజ్ లోపల నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు ఆ నెంబర్ని స్పెసిఫై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే కామా ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నావు, నేను 10 వరకు వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి 10 వరకు వెళ్తే ఇది 10 ప్రింట్ అవ్వదు, 9 వరకు ప్రింట్ అవుతుంది. కాబట్టి నాకు ఇక్కడ 10 కూడా ప్రింట్ అవ్వాలి. కాబట్టి నేను 11 వరకు వెళ్తా. అంటే నాకు ఇప్పుడు 5 నుంచి 5, 6, 7, 8, 9, 10 ఈ 10 వరకు ఈ నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. అలానప్పుడు ఓకే ఇలా పెట్టేసి ఇంకా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ ఐని ప్రింట్ చేస్తే నీకు ఈ వాల్యూ అంటే ఇవన్నీ నీకు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిందే ఆ రేంజ్ ఫంక్షన్కి ఆల్రెడీ మనం చెప్పాం, అరే రేంజ్ ఫంక్షన్ నువ్వు 0 నుంచి వెళ్ళదురా, నువ్వు డైరెక్ట్గా 4 నుంచి స్టార్ట్ చేయి, 4 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నువ్వు ఎండింగ్ 11 వరకు వెళ్ళిపోరా అని మనం రేంజ్ ఫంక్షన్కి చెప్తున్నాం. కాబట్టి వాడు మనం చెప్పినట్లు చేస్తాడు. ఓకేనా, చాలా ఈజీ. ఇక్కడైతే మనకు స్టార్టింగ్ ఇండెక్సింగ్, ఇది లాస్ట్ ఎండింగ్ ఇండెక్సింగ్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఒకవేళ ఓకే, సో నేనేమనుకుంటున్నాను అంటే నాకు ఇంకొక ఐడియా వచ్చింది. సో ఇక్కడ నాకు 5, 6, 7, 8, 9, 10 అనేది కదా, నేను ఇప్పుడు సరదాగా ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 ప్రింట్ చేసా, 0 వద్దు నాకు, ఒకదాన్ని స్కిప్ చేసి నేనేమని ప్రింట్ చేస్తాను అంటే 2 అని ప్రింట్ చేస్తాను. దాని తర్వాత 3 వద్దు నాకు, 4 అని ప్రింట్ చేస్తాను. దాని తర్వాత నాకు 5 వద్దు, 6, దాని తర్వాత 7 వద్దు, 8 కావాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకదాన్ని స్కిప్ చేస్తున్నాం, అవునా, స్కిప్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో దీన్ని మనం పైథాన్లో ఎలా చేస్తామంటే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే మనం స్లైసింగ్ గురించి మాట్లాడుకున్నామో స్ట్రింగ్లో, అలాగే ఇక్కడ కూడా మనకు ఒక స్టెప్ అనేది ఉంటుందన్నమాట. స్ట్రింగ్ స్లైసింగ్లో మనం స్టార్ట్, ఎండ్, స్టెప్ అని మాట్లాడుకున్నాం కదా, అలాగే మనకి ఇక్కడ రేంజ్ ఫంక్షన్లో కూడా స్టార్టింగ్, ఎండింగ్, స్టెప్ అని కూడా ఉంటుందన్నమాట. సో అలా మనము ప్రతిదాన్ని ప్రింట్ చేయకుండా ఒకదాన్ని స్టెప్ తీసుకొని దాని తర్వాత ఆల్టర్నేట్ నెంబర్స్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇంకా స్లైసింగ్లో లాగానే ఇక్కడ కూడా మనకు రేంజ్ ఫంక్షన్ కూడా వర్క్ అవుతుందన్నమాట. ఓకే, అది మీకు కోడ్ చేసేటప్పుడు నేను మీకు చూపెడతా ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో మీరు ఇంకొక విషయం మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఫర్ లూప్ అనేది నీకు ఒక రేంజ్ ఫంక్షన్‌తోనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ పేరు ఏంటంటే మంజు. నువ్వు దీంట్లో కూడా నువ్వు ట్రావర్స్ చేయొచ్చు. అంటే ఫర్ లూప్ తీసుకొని ప్రతిదాన్ని నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళొచ్చు. అంటే ట్రావెల్ చేయొచ్చు. ఎలాగంటే చూపెడతా చూడు. ఫర్ ఐ ఇన్. సో ఇది మనకు బేసిక్ సింటాక్స్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మనకు రేంజ్ బదులు మంజు అని ఇస్తా. అంటే మంజు కాదు, ఎక్కడైతే ఈ మంజు అనేది మనకు ఒక వాల్యూలో స్టోర్ అయ్యి ఉంటుంది కదా, ఈ వార్లో మనకు స్టోర్ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను వర్ అని చెప్పి పెడతా. ఓకేనా. ఇక్కడ ప్రింట్ ఐ అని ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మామూలుగా అయితే రేంజ్ ఫంక్షన్లో వాడినప్పుడు అది మనకు ఒక సీక్వెన్స్ని జనరేట్ చేసింది కదా. కాకపోతే ఇక్కడ మనకు రేంజ్ వద్దు, నాకు ఏ సీక్వెన్స్ వద్దు. ఇక్కడున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు సీక్వెన్స్గా తీసుకో, దాన్ని ప్రింట్ చేయి. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా నీకు వర్ అని దీన్ని తీసుకుంటుంది. ఫస్ట్ ఐ అనేది మనకి ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందని మీకు ముందే తెలుసు. సో ఇక్కడ మనకు ఐ అనేది ఎంకి అసైన్ అవుతుంది. ఫస్ట్ ఆ ఎంని ప్రింట్ చేస్తుంది ఇక్కడికి వచ్చేసి. సో అవుట్పుట్ వచ్చేసి ఎం వస్తుంది. తర్వాత లూప్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. తర్వాత ఇప్పుడు ఒకటి ఇంప్రొవైడ్ చేసి, అంటే ఒకదాన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది. అంటే ఐ అనేది ఇప్పుడు ఏకి అసైన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనకు ఆ ఏ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ ఐ అనేది మనకు ఎన్ మీదకి వెళ్తుంది, ఎన్ని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత జే మీదకి వెళ్తుంది, జేని ప్రింట్ చేస్తుంది. యూ మీదకి వెళ్తుంది, యూని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత ఇంకేం లేవు కాబట్టి లూప్ అనేది మనకు టర్మినేట్ అవుతుంది. టర్మినేట్ అయ్యి కింద ఏదైతే కోడ్ ఉంటుందో అదంతా రన్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా. ఈ లూప్ ఏదైతే ఉంటుందో ఆ లూప్ టర్మినేట్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా సరే అదే రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, మంజు అని ఇచ్చాము. డైరెక్ట్గా మనం ఏ సీక్వెన్స్ని తీసుకోవట్లేదు, ఏ రేంజ్ ఫంక్షన్ని తీసుకోవట్లేదు. నువ్వు డైరెక్ట్గా వేరియబుల్ ఇచ్చేసి దాంట్లో తీసుకో, ఆ పాయింటర్ని అప్లై చేసుకో లెఫ్ట్ సైడ్ నుంచి, డైరెక్ట్గా ఆ పాయింటర్ని ప్రింట్ చేసేయి. సో ఇలా మనకు ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు MANJU అని చెప్పేసి డైరెక్ట్గా మనకు అవుట్పుట్ వచ్చేసింది. సో దీన్ని నేను ఇంకో విధంగా కూడా చెప్తా. సో ఇక్కడ ఏంటంటే మీరు లేదన్నా నాకు నేనేమనుకుంటున్నా అంటే ఇది ఎంత లెంత్ ఉందో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. ఫర్ లూప్ని యూస్ చేసుకొని ఎలా ప్రింట్ చేస్తామంటే దీన్ని మనం ఈ వేరియబుల్ ఉంది కదా, వేరియబుల్లో మనకు మంజు అని ఉంది. నేను ఏం చేస్తా, ఈ మంజు అనే స్ట్రింగ్ లెంత్ని తీసుకోవాలి. లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు తెలుసు. లెంత్ ఫంక్షన్ యూస్ చేసుకొని లెంత్ ఆఫ్ వేర్ అన్నప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో నేను ఈ వేరియబుల్ లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీని లెంత్ ఎంత 5, ఎందుకంటే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఈ 5 అనేది మనకు ఈ ఎన్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఎన్ అంటే లెంత్ ఆఫ్ ఏ వేరియబుల్ అని చెప్పేసి అనమాట. నేను దాంట్లో ఎన్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈ ఎన్ అనేది నెంబర్, దీనికి ఇప్పుడు ఎలా రాస్తాను కండిషను, ఫర్ ఐ ఇన్ రేంజ్. ఇక్కడ రేంజ్ ఫంక్షన్ వాడుతున్నాను ఎందుకంటే మనకు ఒక నెంబర్ ఉంది, నెంబర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ టైమ్స్ నువ్వు వెళ్ళాలి. ఆల్రెడీ ఎన్ అంటే ఏంటి 5 కాబట్టి 5 టైమ్స్ వెళ్ళాలి అని చెప్పేసి దీనికి తెలిసిందనమాట. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూపెడతా. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ప్రింట్ ఐ అని ప్రింట్ చేశాను అనుకోండి, ఇక్కడ నీకు ఏమని ప్రింట్ అవుతుంది, MANJU అది ప్రింట్ అవ్వదు. కానీ నీకు నేను వేరియబుల్ని ప్రింట్ అవ్వమని చెప్పట్లేదు, నీకు రేంజ్ ఫంక్షన్ తీసుకుంటున్నా. ఓకేనా. దానికి రిఫరెన్స్గా ఎన్ టైమ్స్ రన్ అవ్వు. ఎన్ అంటే ఏంటి, ఈ లెంత్ ఆఫ్ వేరియబుల్ అన్ని టైమ్స్ రన్ అవ్వు అని నేను చెప్తున్నా. కాబట్టి దీని లెంత్ ఎంత ఉందో అంతవరకు ప్రింట్ చేస్తున్నా. అంటే 0 1 2 3 4 అంటే మొత్తం 5 ఉంది కదా, 5 కాబట్టి ఇక్కడ నాకు 5 వేరియబుల్స్ని ప్రింట్ చేసింది, ఇంక్లూడింగ్ జీరో. మొత్తం 0ని కలుపుకుంటే ఇక్కడ మనకు 5 వేరియబుల్స్ ఉన్నాయి అనమాట. ఇలా అనేది మనకు వర్క్ అవుతుంది అనమాట ఫర్ లూప్. ఒకవేళ నువ్వు ఇలా కూడా కాకూడదు అనుకుంటే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. అదేంటంటే ఇదే లాస్ట్ మెథడ్ అనమాట ఫర్ లూప్లో. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ ప్రింట్ ఐని తీసేసి నేను డైరెక్ట్గా ఈ MANJUని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే నేను రేంజ్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఈ మంజుని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ నువ్వు ఇండెక్సింగ్ని వాడచ్చు. ఇండెక్సింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంజు అనేది నా ఒక స్ట్రింగ్, దీనికి ఇండెక్సింగ్ ఎలా ఇస్తాం మీకు ఆల్రెడీ తెలుసు. ఇండెక్సింగ్ ఎలా ఇవ్వాలో, ఫస్ట్ వేరియబుల్కి 0, సెకండ్ దానికి 1 2
3 4 ఇలా ఇండెక్సింగ్ అనేది మనకి ఇస్తాము. ప్రతి స్ట్రింగ్ కానీ వేరే దేనికైనా సరే ఇండెక్సింగ్ అనేది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను ఎలా తీసుకుంటానంటే ఇక్కడ నేను ప్రింట్ పారాంథసిస్ లోపల వేరియబుల్ ఆఫ్, దాని తర్వాత ఇక్కడ ఒక సైన్ పెట్టుకుంటా, ఒక బ్రాకెట్స్ లోపల నేను దీన్ని ఐని పెట్టుకుంటా. సో ఇక్కడ నీకు ఏమవుతుందో చూసావా, ఇక్కడ నీకు వేరియబుల్ అనేది మంజు కదా, ఇక్కడ చూసావా వేరియబుల్ అనేది మనకు మంజు అంటే వేరియబుల్లో ఉన్నది మంజు అనే స్ట్రింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వేరియబుల్ ఆఫ్ ఐ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ సైకిల్లో మనకు ఐ అనేది 0 కదా, అంటే ఈ రేంజ్లో మనకు ఫస్ట్ 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకు అది ఏమవుతుంది, వేరియబుల్ ఆఫ్ 0 అవుతుంది, అవునా, అంతే కదా అయ్యేది, వేరియబుల్ 0 అవుతుంది. సో ఇక్కడ నీకు వేరియబుల్ 0లో ఏముంది, ఇండెక్సింగ్లో ఎం అని ఉంది, అవునా. వేరియబుల్లో 0th ఇండెక్స్లో ఏముంది, ఏ క్యారెక్టర్ ఉంది, ఎం అని ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఎంని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూసావా ప్రింట్ ఫంక్షన్లోనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మనకు ప్రింట్ అయ్యేది ఏంది, ఎం ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ప్రింట్ అయిన తర్వాత ఈ ఐ అనేది నెక్స్ట్ 1కి వెళ్తుంది, 1 దగ్గరికి వెళ్తుంది. 0 అయిపోయింది, నెక్స్ట్ 1కి వచ్చింది. ఈ 1 దగ్గర తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఐ ఏమైంది, 1 అయింది. అంటే వేరియబుల్ ఆఫ్ 1, వేరియబుల్ ఆఫ్ 1లో ఏముంది, ఏ ఉంది, వేరియబుల్ ఆఫ్ 1లో ఏ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తే కనపడదు, ప్రింట్ వేరియబుల్ ఆఫ్ ఐ, కాకపోతే ఇక్కడ మనకు ఐ అనేది మనకు 1 ఉంది కాబట్టి ఇక్కడ ప్రింట్ అయ్యేది ఏంది, ఏ అని ప్రింట్ అవుతుంది. అలా మనకు వరుసగా MENGU అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా కూడా మనము యూస్ చేసుకోవచ్చు ఫర్ లూప్ని. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు చూస్తే, బట్ మీకు కోడ్ రాసి చూపెడతా, చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నెస్టెడ్ ఫర్ లూప్ అనమాట. నెక్స్ట్ అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ తీసుకొని దాని లోపల ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా తీసుకున్నాం కదా, అలాగే మీకు నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటే ఏంటంటే యూ కెన్ నెస్ట్ ఫర్ లూప్స్ విత్ ఇన్ ఈచ్ అదర్ టు ఇటరేట్ ఓవర్ మల్టిపుల్ సీక్వెన్సెస్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మీకు కొంచెం అంటే లైక్ కష్టంగా, కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది, బట్ మీరు ఈజీగా దీన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింటెక్స్ చూడండి, ఫర్ కలర్ ఇన్ కలర్స్, ఫర్ షేప్ ఇన్ షేప్స్, ప్రింట్ కలర్ కామా షేప్. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు. సో ఇది ఏమవుతుందంటే ఫస్ట్ లూప్ అయినప్పుడు ఫర్ కలర్ ఇన్ కలర్స్ అంటే దీని అర్థం ఏంటి, ఈ కలర్స్ అనే వేరియబుల్లే ఫస్ట్ కలర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంది. ఆ వేరియబుల్లో మనకు రెడ్, గ్రీన్, బ్లూ అనే 3 ఉన్నాయి, అవునా. దీన్ని లిస్ట్ అంటాం అనుకోండి. మనం ఈ లిస్ట్ గురించి నేను మీకు నెక్స్ట్ ట్యుటోరియల్లో చెప్తా. లిస్ట్ కూడా చాలా ఈజీ మెథడ్. ప్రస్తుతానికి అయితే లిస్ట్ గురించి గుర్తుపెట్టుకోండి. మనం ఎలాగైతే మనము ఒక బ్యాగులో అన్నీ వేసుకుంటామో, అలాగే ఒక బ్యాగులో అయితే సామాన్లు వేసుకుంటామో, అలాగే ఇలా మనకు లిస్టులో కొన్ని వేరియబుల్స్ని దాచుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, అంటే అవన్నీ మనం కామా పెట్టుకొని వాటిన్నింటినీ దాచుకోవచ్చు. ఇవి కూడా మనకి ఇక్కడ ఇండెక్సింగ్ అనేది మనకు వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్. అండ్ ఇవన్నీ ఏ టైప్లో ఉంటాయంటే ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్, ఇలా ఒక స్ట్రింగ్ అనమాట. ఇలా మల్టిపుల్ స్ట్రింగ్స్ కానీ మల్టిపుల్ నెంబర్స్ కానీ ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం లిస్ట్స్ అనే దాన్ని వాడతామన్నమాట. ఇక్కడ ఇది కూడా మనకు లిస్టే అనమాట. ఎందుకంటే ఇది మనకు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంది, అంటే ఇది మనకు ఒక లిస్ట్. ఇంకా లిస్ట్ గురించి ఇప్పుడు ఇది కొంచెం సరిపోద్ది మీకు, నెక్స్ట్ ట్యుటోరియల్లో నేను ఇంకా బాగా చెప్తా. సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇది కలర్ అనేది ఫస్ట్ నాకు 0th ఇండెక్స్ దగ్గర పాయింట్అవుట్ చేస్తుంది, అంటే ఫస్ట్ రెడ్, ఓకే. దాని తర్వాత నీకు ఇక్కడ ఇంకొక లూప్ ఉంది. ఇంకొక లూప్లో ఏమవుతుంది అంటే ఇక్కడ రెడ్, ఓకే. ఇంకొక లూప్లోకి వెళ్ళిన తర్వాత నీకు అది షేప్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ షేప్స్లోకి వెళ్తుంది. షేప్స్లో కూడా ఇది మనకు ఫస్ట్ 0th ఇండెక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని పాయింట్అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కలర్ని షేప్ని ప్రింట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ కలర్ వచ్చేసి మనకు రెడ్ ఉంది, అండ్ షేప్ వచ్చేసి మనకు సర్కిల్ ఉంది, రెడ్ సర్కిల్ ప్రింట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు,
మీ మీరు అనుకునేది లైక్ మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్క్వేర్ ఉంటుంది. కాబట్టి గ్రీన్ స్క్వేర్ అని ప్రింట్ అవుతుంది అనుకుంటారు. కానీ అలా ప్రింట్ అవ్వదు. మనము ఇప్పుడు ఇంకా ఈ ఫర్ లూప్‌లోనే ఉన్నాము. ఈ ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోయేంత వరకు దీంట్లోకి రాము. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఈ రెడ్ ఉందే, ఈ రెడ్ అనేది ఏం చేస్తుంది? ప్రతిసారి దీంట్లో మనకి ఎన్ని ఉంటే అన్ని సార్లు ఇది రన్ అవ్వాల్సిందే. ఎందుకంటే లోపలున్న ఫర్ లూపు అంతా అయిపోయిన తర్వాతే, అన్ని సార్లు రన్ అయిన తర్వాతే, అంటే ఇక్కడ ఈ ఫర్ లూప్‌లో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 సీక్వెన్సెస్ ఉన్నాయి కదా! ఈ 2 టైమ్స్ అంటే ఈ 2 రన్ అయిన తర్వాతే మనకు ఈ రెడ్‌ది అనేది కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాతే మనకు గ్రీన్‌లోకి వెళ్తుంది. ప్రస్తుతానికి మనకు రెడ్ తోటి మనం సర్కిల్ మాత్రమే అయింది. అంటే 0th ఇండెక్స్ మాత్రమే అయింది. కానీ ఈ లోపల ఈ ఫర్ లూప్‌లో మనకు ఇంకొకటి ఉంది. అంటే స్క్వేర్ ఉంది. బట్ అంటే ఇది కూడా ఫర్ లూపే కదా! దీన్ని తీసుకొని మళ్ళీ డైరెక్ట్‌గా ఈ ఫర్ లూప్ అనేది బయటకి రాదు. ఇది కూడా సాటిస్ఫై చేయాలి. అంటే ఇక్కడికి వస్తుంది మళ్ళీ. ఈ ఫర్ లూప్ అనేది ఇది అక్కడే ఉంటుంది. రెడ్ దగ్గరే ఉంటుంది. ఇది రెడ్ దగ్గర పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు కథ అంతా మొత్తం దీని జరుగుతుందనమాట. ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ అనేది ఫస్ట్ 0ని పాయింట్ అవుట్ చేసింది. ప్రింట్ చేసాము. ఈ లూప్లోకి బయటకు వచ్చి మళ్ళీ దాంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకటి ఇంక్రిమెంట్ అయింది. అంటే ఇది 0 నుంచి అంటే సర్కిల్ నుంచి స్క్వేర్లోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు కలర్ అనేది ఆల్రెడీ ఈ కలర్ మనకు ఇక్కడ నుంచి వస్తుంది. కాబట్టి బయట అనేది మనకు కాన్స్టాంట్ కనుక దాంట్లోనే ఉంది. దీని లోపలే ఉంది. కాబట్టి కలర్ అనేది మనకు ఇంకా రెడ్డే. కాకపోతే షేప్ అనేది మనకు చేంజ్ అయింది. ఎందుకంటే మనకు షేప్ అనేది 0 నుంచి 1కి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు రెడ్ స్క్వేర్ అని ప్రింట్ అవుతుంది. సో ఇలా అయిన తర్వాత మనకు బయట లూప్ అనేది మనకు ఇంకా ఇదే లాస్ట్. మనం 2 దగ్గరికి వెళ్దామంటే 2 దగ్గర లేదు కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఈ ఫర్ లూప్ టర్మినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుందన్నమాట. ఇప్పుడు వీటికి ఎన్నిసార్లు లిటరేట్ అయ్యింది? ఒక్కసారి మాత్రమే లిటరేట్ అయ్యింది. లోపల ఉన్నది 2 సార్లు అయ్యింది. దాన్ని పక్కన పెట్టుకో. బయట ఉన్నది మాత్రం ఒక్కసారే అయ్యింది. కాబట్టి మళ్ళీ ఈ 0 దగ్గర నుంచి ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. గ్రీన్ దగ్గరికి వెళ్తుంది. ఇక మళ్ళీ రిపీట్. గ్రీన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ గ్రీన్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? గ్రీన్ సర్కిల్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నీకు సర్కిల్ని ప్రింట్ చేయాలి. దాని తర్వాత నీకు మళ్ళీ స్క్వేర్ని కూడా ప్రింట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఈ పాయింటర్ నీకు బ్లూ దగ్గరకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ నీకు మళ్ళీ బ్లూ సర్కిల్, దాని తర్వాత నీకు బ్లూ స్క్వేర్. సో ఇలా నీకు ఫర్ లూప్ అనేవి అంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి అన్నమాట. కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. బట్ మీరు అర్థం చేసుకోండి. ఎలా అంటే బయట ఉన్న లూప్కి లోపల ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు అది లిటరేట్ అవ్వాల్సిందే. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్కి ఇది సర్కిల్తో ఒకసారి కావాలి, స్క్వేర్తో ఒకసారి కావాలి. మళ్ళీ గ్రీన్ అనేది ఈ సర్కిల్తో ఒకసారి కావాలి, స్క్వేర్తో ఒకసారి కావాలి. అలా మనకు బయట ఉన్న ప్రతి వేరియబుల్ దాంట్లో ఉన్న లోపల ఉన్న వేరియబుల్స్లో అంటే లోపల ఉన్న సీక్వెన్స్లో ప్రతి దాంతో మనకు ఖచ్చితంగా మనకు మాడిఫై అయ్యి బయటకు ప్రింట్ చేయాల్సిందే. సో ఇలా మనకు ప్రింట్ చేస్తుంది అనమాట నెస్టెడ్ ఫర్ లూప్ అనేది. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. దీని గురించి ఫస్ట్ మీకు మామూలు లూప్స్ అనేవి అర్థమైన తర్వాత మీకు నెస్టెడ్ ఫర్ లూప్స్ కూడా అర్థం అవుతాయి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫర్ లూప్స్ అనేవి కోడింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి రన్ చేసి చూపెడతా. సో దీని నోట్స్ కూడా నేను ఆల్రెడీ మొత్తం అంతా ఇచ్చేసా. ట్యూటోరియల్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో ఇంకా ఇన్ డీటెయిల్గా ఇచ్చా. సో ఇక్కడ నేను దీన్ని మొత్తం తీసేసి ఓకే. సో ఇక్కడ నేను ఫర్ లూప్లు వాడదాం అనుకుంటున్నా. ఫర్ లూప్లో ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఫర్ లూప్లో ఏమవుతుంది మామూలుగా నాకు ఒక నెంబర్ కావాలి. దాని పేరు నమ్ ఈజ్ ఈక్వల్ టు ఒక్క నిమిషం ఉండండి.
సో ఇక్కడ నేను ఫర్ లూప్ని ఎగ్జిక్యూట్ చేసి చూపెడతా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక నంబర్ని తీసుకుంటున్నా. నమ్ అనే వేరియబుల్లో నేను ఇంట్ ఇన్పుట్ ఆ తర్వాత ఎంటర్ నంబర్ అని చెప్పేసి జస్ట్ నాకు ఓకేనా. సో ఒక నెంబర్ని అయితే నేను తీసుకున్న తర్వాత నేను దీన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ అనేది మనకు 10 కదా, 10 అని నేను ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి, దాన్ని నేను 10 టైమ్స్ లిటరేట్ చేసి అప్ టు 10 వరకు నేను ఆ డిజిట్స్ అన్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి ఎలా చేస్తాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ అంటే మనం సీక్వెన్స్ని జనరేట్ చేయడానికి రేంజ్ ఫంక్షన్ని తీసుకుంటాము. అప్ టు n అంటే నమ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ లోపల ఎన్నిసార్లు ఇక్కడ వాడు ఎంత నెంబర్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాడు అనుకోండి, 10 టైమ్స్ నేను లిటరేట్ చేయాలి. అంటే రేంజ్ ఫంక్షన్ అనేది మనకు 10 వరకు సీక్వెన్స్ని జనరేట్ చేస్తుంది. ఇంకా అప్పటి వరకు ఈ ఫర్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. అంటే 10 టైమ్స్ రన్ అవుతుంది. రన్ అయిన ప్రతిసారి నువ్వు ఆ ఐని నువ్వు ప్రింట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నువ్వు ఐ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రన్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి అంటే 10 అని ఎంటర్ చేస్తాను. సో చూసారా 0 1 2 3 4 5 6 7 8 9 వరకు ప్రింట్ అయింది. మనకు తెలుసు లాస్ట్లో ఉన్నది మనకు ఆ కోడ్లో మనకు అవ్వదు, అంటే కనిపించదు. 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకు లాస్ట్ నెంబర్ అనేది స్కిప్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఒకవేళ మనకు 10 కూడా ఇంక్లూడ్ కావాలంటే మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడే మనం 11 అని ఇవ్వాలి. 11 ఇస్తే ఏమవుతుంది, సో ఇక్కడ మనకు 10 కూడా ప్రింట్ అయింది. ఎందుకంటే నువ్వు 0 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం 11 ఉంటాయి ఇవన్నీ నెంబర్స్, కానీ 10 వరకే ఉంటాయి ఎందుకంటే 0 కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలా మనం రేంజ్ ఫంక్షన్ అండ్ ఫర్ లూప్ని యూస్ చేసుకొని ఎంతవరకు ఇవన్నీ మనం ప్రింట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ కోడ్ అంతా ఎలా ఉండేది, ప్రింట్ 1 ప్రింట్ 2 ప్రింట్ 3 ప్రింట్ 4 ప్రింట్ 5 అని చెప్పేసి పెద్దగా వచ్చేది. అంతా మనకు చాలా కష్టం అండ్ బోరింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి సింపుల్గా 3 లైన్స్ ఆఫ్ కోడ్లో మనం అంతా ప్రింట్ చేసాం. నేను ఇక్కడ మళ్ళీ రన్ చేసి ఇక్కడ నేను 100 అని ఇస్తా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో మ్యాజిక్. రన్ 100 చూసారా 0 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా మనకు 100 వరకు ప్రింట్ అయింది. అంటే 100 రాదు, 99 వరకు ప్రింట్ అయింది. సో ఇలా మనం 1000 ఇస్తే 1000 వరకు ప్రింట్ అవుతుంది. అలా మనకు ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట లాస్ట్ వరకు. సో ఇలా మనకు ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ మీకు స్ట్రింగ్ గురించి కూడా చూపిస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వేరియబుల్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసుకుంటా. దాంట్లో నేను మంజు అది నా పేరు. ఓకేనా. ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా అంటే వేరియబుల్ ఒక క్రియేట్ చేసుకొని దానికి నా పేరుని అసైన్ చేసుకున్నా. ఇది ఇప్పుడు మనకు స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. ఇది స్ట్రింగ్ వేరియబుల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రేంజ్ ఫంక్షన్ని తీసేసి, రేంజ్ ఫంక్షన్ వద్దు నాకు, వేరియబుల్ ఓకే వేర్. ఇప్పుడు మనకు ఏమొస్తుంది ప్రింట్ చేద్దాం. సారీ మనకి ఇది అవసరం లేదు, ఈ నెంబర్ అనేది మనకు అవసరం లేదు. కొద్దిసేపు పాయింట్అవుట్ తీసుకుందాం అంటే రన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది, మంజు అని ప్రింట్ అయింది చూసారా. అంటే ఈ వేరియబుల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ వరుసగా మనకు ప్రింట్ అవ్వకుండా వస్తాయి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు. సో ఇలా మనం ఈజీగా దేనైనా సరే ఏ సీక్వెన్స్లో అయినా సరే మనం ఇటరేట్ చేయొచ్చు. మనం అన్నిటినీ ట్రావర్స్ చేయొచ్చు ఒక స్ట్రింగ్లో కానీ లేదంటే లిస్ట్లో కానీ దేంట్లో అయినా సరే. సో ఇంత ఈజీ అనమాట ఫర్ లూప్ అనేది. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. వీటిని యూస్ చేసుకొని మనం చాలా ప్రాబ్లమ్స్ని చేస్తాం అండ్ చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ మీకు అలాగే చెప్పాలి. ఓకే, మీకు ఇంకా ఒక కాన్సెప్ట్ చెప్పాను. రేంజ్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ కానీ నేను మీకు ఇక్కడ దీన్ని లెంత్ ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ లెంత్ 5 ఉంది కదా, ఈ 5 టైమ్స్ నీకు ఈ రన్ అవ్వాలి ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు నీకు ఎన్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో లెంత్ మెథడ్ని యూస్ చేసుకొని లెంత్ మెథడ్ని యూస్ చేసుకొని
దాని లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ n వేరియబుల్లో ఏం స్టోర్ అవుతుంది? లెంత్ ఆఫ్ ఎ వేరియబుల్. అంటే ఈ వేరియబుల్ లెంత్ స్టోర్ అవుతుంది. ఈ వేరియబుల్ లెంత్ ఎంత? 5. ఎందుకంటే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో. సో ఇప్పుడు నేను రేంజ్లో ఒక నెంబర్ని ఇంక్లూడ్ చేస్తున్నా. అంటే ఒక రేంజ్ ఇస్తున్నా దానికి ఎన్నిసార్లు రన్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ వేర్ ఆఫ్ అంటే వేర్ ఆఫ్ i. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ వేరియబుల్లో ith ఇండెక్స్ని నువ్వు ప్రింట్ చెయ్యి. అంటే ఫస్ట్ లిటరేషన్లో ఇది 0 నుంచి స్టార్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం నీకు వేరియబుల్లో 0th ఇండెక్స్లో ఏముంది? m ప్రింట్ చేయి. దాని తర్వాత నీకు ఎలాగో అది ఫర్ లూప్ అనేది ఒక పాయింట్ ముందరికి వెళ్తుంది. అప్పుడు అది 1 అవుతుంది. అప్పుడు 1th ఇండెక్స్లో ఏమవుతుంది? a ఉంటుంది. 1ని ప్రింట్ చేయి. అలా మనకు మంజు దీన్ని మొత్తం ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. సో ఇక్కడ చూస్తే మనకు సేమ్ అవుట్పుట్ వచ్చింది, మంజు అని వచ్చింది. చూసారా? సో ఇలా మనం ఇండెక్సింగ్ని అంటే ఇక్కడున్న ఆ వేరియబుల్ ఇండెక్సింగ్ని యూస్ చేసుకొని కూడా మనము దాన్ని మొత్తం వాల్యూస్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని లైక్ డిఫరెంట్ టైప్స్లో యూస్ చేసి మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీకు లాస్ట్లో చెప్తా. ఇప్పుడు చెప్తే మీరు లైక్ కన్ఫ్యూజ్ అయిపోతారు, కొంచెం కష్టంగా అనిపిస్తాయి. ఈ ఫర్ లూప్స్ అనేవి కొంచెం కొత్తది కదా, కొత్త కాన్సెప్ట్. సో ఇది ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే నేను మీకు నెస్టెడ్ ఫర్ లూప్స్ కూడా చూపిస్తాను. దీంతో పాటు ఒక పని అయిపోతుంది. సో నెస్టెడ్ ఫర్ లూప్స్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. మనకు ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉంటుంది. సరే ఓకే, నేను అక్కడ చెప్పినట్లు రెడ్ బ్లూ అనే ఒక కండిషన్ అయితే తీసుకుంటా. ఓకే, కలర్ అనే లిస్ట్లో నాకున్న రెడ్, దాని తర్వాత వైట్, దాని తర్వాత గ్రీన్ అని పెట్టుకున్నా. ఇది ఒక లిస్ట్. దాని తర్వాత మనకు కలర్ అయిపోయిన తర్వాత మనకు ఆబ్జెక్ట్ ఓబీజే. ఇప్పుడు ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. దాంట్లో మనకు ఇది సర్కిల్ కామా రెక్టాంగిల్. సో మనకు కావాల్సింది లోపల పెట్టుకోవచ్చు పేర్లతో ఏముండదు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ కలర్స్లో ట్రావెల్స్ అవ్వు. దాని తర్వాత ఐ బదులు నేను వేరేది పెట్టుకుంటానండి. ఫర్ సి ఇన్ కలర్ అండ్ ఫర్ ఓ ఇన్ ఓబీజే ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటంటే మనకు నేను చెప్పాను కదా, ఐ బదులు మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా సరే. నేను ఇక్కడ సి పెట్టుకుంటున్నా. అంటే సి అంటే నీకు సి మీన్స్ కలర్ అని, ఓ అంటే ఆబ్జెక్ట్ అని. అంటే ఇది వచ్చేసి దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది వచ్చేసి దీన్ని ఇండికేట్ చేస్తుంది. మీకు అర్థం కావడానికి అట్లా పెడుతున్నాను అనమాట. మీరు కూడా కోడింగ్ చేసేటప్పుడు ఇలా మీకు కొంచెం చూడగానే అర్థమయ్యేలా మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని వాడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ సి కామా ఓ. సో ఇక్కడ ఏమవుతుందంటే రన్ చేయగానే, సో ఇక్కడ చూసారా, రెడ్ సర్కిల్ రెడ్ రెక్టాంగిల్, వైట్ సర్కిల్ వైట్ రెక్టాంగిల్, గ్రీన్ సర్కిల్ గ్రీన్ రెక్టాంగిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రెడ్ ఉంది, రెడ్కి 0th ఇండెక్స్ పాయింట్ ఉంది. అది బయట ఫర్ లూప్, దానికి లోపల ఫర్ లూప్ 2 సార్లు రన్ అవుతుంది. అంటే ఈ దీంట్లో ఎన్ని ఉంటే అన్నిసార్లు రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనకు రెడ్ తోటి ఈ కాంబినేషన్ తీసుకొని రెడ్ సర్కిల్ రెడ్ రెక్టాంగిల్, దాని తర్వాత నీకు వైట్ సర్కిల్ వైట్ రెక్టాంగిల్, దాని తర్వాత నీకు గ్రీన్ తీసుకొని గ్రీన్ సర్కిల్ గ్రీన్ రెక్టాంగిల్. ఇలా మనకు డబుల్ ఫర్ లూప్ అనేది లైక్ నెస్టెడ్ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇలా వర్క్ అవుతుంది. సో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇప్పుడే మీరు దాని గురించి ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదండి. అడ్వాన్స్డ్ ఎప్పుడైతే మీరు డేటా స్ట్రక్చర్స్ కానీ లేదంటే లైక్ డిఎస్ఏ లేదంటే ప్యాటర్న్స్ ప్రింట్ చేస్తున్నప్పుడు మీకు ఈ ఫర్ లూప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ప్రస్తుతానికి ఈ ఫర్ లూప్ని ఒక సింగిల్ ఫర్ లూప్ని బాగా అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మీరు రివైజ్ చేసి చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో హాయ్ గాయస్, మనమైతే ఇప్పుడు వైల్ లూప్స్లో ఉన్నాం అనమాట. ముందు లెక్చర్లో మనం ఫర్ లూప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వైల్ లూప్స్ అనేవి వాటికి కొంచెం అన్నా చెల్లెల్లాగా ఉంటాయన్నమాట. ఇవి 2 ఫర్ లూప్స్ అండ్ వైల్ లూప్స్ అనేవి 2 రిలేటెడ్సే, అవునా, 2 రిలేటివ్స్ లాగా. సో మనకు ఆల్రెడీ ఫర్ లూప్ ఉంది కదా బ్రో, మళ్ళీ వైల్ లూప్ ఏంటి
అని చెప్తే ఈ రెండిటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, బట్ కొంచెం డిఫరెన్స్ మాత్రం ఉంటుంది. ఆ డిఫరెన్స్ తోటి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు లైక్ రెండిట్లో ఏది వర్క్ అవుతుందో దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ నీకు వైల్ లూప్స్ అంటే ఏంటో చూపెడతా. సేమ్ వాటిలాగే ఉంటాయి, జస్ట్ కొంచెం మాత్రమే చేంజ్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే వైల్ లూప్స్ ఇన్ పైథాన్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ ఆర్ లాంగ్వేజెస్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. సో అక్కడ మనం ఒక రేంజ్ని తీసుకున్నాం పైథాన్లో, కానీ ఇక్కడ అక్కడ మనం ఒక రేంజ్ని తీసుకున్నాం ఫర్ లూప్స్లో, కానీ ఇక్కడ మనం ఒక స్పెసిఫైడ్ కండిషన్ని తీసుకుంటున్నాం వైల్ లూప్లో. దే ఆర్ పర్టికులర్లీ యూస్ఫుల్ వెన్ ద నెంబర్ ఆఫ్ లిటరేషన్స్ ఈజ్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్. అంటే ఇక్కడ మనకు ఫర్ లూప్కి కానీ లేదంటే ఫర్కి వైల్కి ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే వాటి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇలా చెప్పండి. ఫర్ లూప్ అనేది మనకు ఎప్పుడైనా సరే ఎంతవరకు వెళ్ళాలి అంటే ఎన్ని ఇటరేషన్స్ని కంప్లీట్ చేయాలి అని తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేంజ్ ఫంక్షన్ని తీసుకున్నప్పుడు మనకు ఈ రేంజ్లో ఎన్ని టైమ్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకోండి, 10 టైమ్స్ వెళ్ళాలి అని మనకు ముందే తెలుసు. అలాంటప్పుడు ఫర్ లూప్ వాడతాము. ఆర్ఎస్ మనకప్పుడు కొన్నిసార్లు మనకు ఎన్నిసార్లు లిటరేట్ అవ్వాలో మనకు తెలీదు, రైట్? టైమ్స్ తెలీదు, నెంబర్ తెలీదు మనకు, కానీ ఒక కండిషన్ అయితే మనకు తెలుసు. ఆ కండిషన్ వరకు వెళ్ళాలి అని మనకు కండిషన్ మాత్రం తెలుసు. అలాంటప్పుడు వైల్ లూప్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారనుకోండి. సో ఈ రన్నింగ్ రేస్లో ఫస్ట్ టైప్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. కాకపోతే నీకు ఈసారి చెప్తాడు ఎలా అంటే, నువ్వు ఇలా ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత నీకు ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అంటే నువ్వు 1 కిలోమీటర్ని దాటిన తర్వాత 1 కిలోమీటర్ని నువ్వు క్రాస్ చేసిన తర్వాత నీకు ఈ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని నీకు ఆల్రెడీ 1 అని చెప్పి నీకు ఆల్రెడీ ఒక వాల్యూ ఇచ్చారు. అప్పుడు నువ్వేం చేస్తావు? సో 1 కిలోమీటర్ వెళ్ళగానే డైరెక్ట్గా నువ్వు రన్ చేయడం ఆపేస్తావు, ఎందుకంటే నువ్వు నీకు ఇచ్చిన ఛాలెంజ్ని కంప్లీట్ చేసావు. కానీ ఇంకొక కండిషన్ ఏంటంటే ఇంకొక కొన్ని రూల్స్ చేసి అదే గేమ్ని మళ్ళీ పెట్టారు. ఈసారి అతను ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నీకు ఒక లెంత్ అనేది పర్టికులర్గా నేను ఇవ్వను, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అని నేను ఇవ్వను. కాకపోతే నీకు కొంత దూరం తర్వాత నీకు ఒక రెడ్ ఫ్లాగ్ అయితే ఉంటుంది, ఒక రెడ్ ఫ్లాగ్ ఉంటుందన్నమాట. నీకు ఇక్కడ రెడ్ ఫ్లాగ్ కనపడగానే నువ్వు ఆగిపోవాలి. అంటే ఆ రెడ్ ఫ్లాగ్ నీకు ఎండింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నీకు అతను ఒక రేంజ్ అనేది ఇవ్వడు, అంటే నీకు ఒక ఎంత దూరం వెళ్ళాలి ఒక నెంబర్ అయితే ఇవ్వడు నీకు, కానీ ఒక కండిషన్ ఇచ్చాడు. అంటే రెడ్ ఫ్లాగ్ అయ్యేంత వరకు, కనపడేంత వరకు, అంతవరకు నువ్వు రన్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ అనమాట ఫర్ లూప్స్ అండ్ వైల్ లూప్కి. ఎప్పుడైతే మనకు ఒక రేంజ్ కానీ ఒక నెంబర్ కానీ ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో మనకు చెప్తే అప్పుడు మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. లేదు ఒక కండిషన్ మాత్రమే ఇచ్చి నువ్వు వెళ్ళరా అంటే అప్పుడు మనం వైల్ లూప్ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఈ వైల్ లూప్ అనేది మీకు ఎలా లైక్ కోడింగ్ ఎలా ఉంటుందో చూపెడతా. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, అక్కడ ఫర్ అని రాసాం కదా, ఫర్ కండిషన్ లైక్ ఫర్ కీవర్డ్ని వాడాం. ఇక్కడ మనం వైల్ కీవర్డ్ని వాడతాం. వైల్ ఇక్కడ కండిషన్ ఉంటుంది, పక్కన కాలన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దానిలో ఫర్ లూప్లో కానీ అన్ని దానిలో కాలన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇండెంటేషన్, కాలన్ అండ్ ఇండెంటేషన్. మీరు డైరెక్ట్గా కాలన్ తర్వాత మీరు కర్సర్ని ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఇండెంటేషన్లోనే ఆగుతుంది. అంటే ఇది ఇండెంటేషన్ ఫేస్, ఇక్కడ ఆగుతుంది అనమాట కర్సర్. సో ఇక్కడ నువ్వు నీ కోడ్ని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ ఏదైనా సరే కోడ్ రాసుకోవచ్చు అనమాట. అండ్ వైల్ లూప్లో ఇంకొక పెద్ద చేంజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూపెడతా. నువ్వు ఎన్ ఉంది, ఎన్ అనేది నీకు 5, అంటే 5 వరకు నువ్వు ప్రతి నెంబర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నావు. ఓకేనా? దీన్ని వైల్ లూప్లో ఎలా చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైల్, ఆ తర్వాత నీకు దీనికంటే ముందు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐ అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ ఐ అనుకుంటున్నా. ఇప్పుడు ఆ ఐ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమనుకుంటానంటే 0 అని అసైన్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వైల్ లోపల కండిషన్ ఏంటంటే ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్. ఇది నాకు కండిషన్, పారాంథసిస్. అంటే ఈ ఐ అనేది నీకు
n కన్నా చిన్నగా ఉన్నంత వరకు నువ్వు ఈ వైల్ లూప్ని కంటిన్యూ చేస్తూనే ఉండు. ఓకేనా? సో ఫస్ట్ లిటరేషన్లో ఏమవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఆల్రెడీ స్పెసిఫై చేసాం. సో i అనేది ఇక్కడ నాకు 5, n అనేది 5 ఉంది, i అనేది 0 ఉంది. సో 0 ఈజ్ లెస్ దెన్ 5. ఎస్, కండిషన్ని స్పెసిఫై చేస్తుంది, వైల్ లూప్ అనేది అలౌ చేస్తుంది. లోపలికి వస్తావు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ i అని ప్రింట్ చేస్తా. సో నీకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, రైట్, నీకు 0 ప్రింట్ అవుతుంది, రైట్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, అంత తర్వాత కిందికి వచ్చిన తర్వాత నీకు ఫర్ లూప్లో అయితే నీకు డైరెక్ట్గా 0 నుంచి 1కి వెళ్ళిపోతుంది, అవునా? మళ్ళీ 1 నుంచి 2కి వెళ్ళిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఇక్కడ స్పెసిఫై చేయాలి అంటే ఐని ఇంక్రిమెంట్ చేయాలి. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అని నువ్వు ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ అనేది నువ్వు చేయలేదనుకో, ప్రింట్ చేస్తుంది, 0ని ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది వైల్ లూప్, మళ్ళీ ఇక్కడ నీకు i 0 లాగే ఉంటుంది, మళ్ళీ i ఈజ్ లెస్ దెన్, మళ్ళీ 0, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ i లెస్ దెన్ 0, అట్లా ఇన్ఫినైట్ టైమ్స్ నీకు ఇలా రన్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫినైట్ అంటే నువ్వు అలా కోడ్ చేసి పెట్టావనుకో, నీకు అలా రన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు నువ్వు జాబ్లో ఇలా చేసావనుకో, జాబ్లో వచ్చి నీ మేనేజర్ నీకు ఒక లెంపగా ఇస్తారనమాట. సో అలా ఎర్రర్స్ ఉంటాయి. ఇక్కడ నీకు వైల్ లూప్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, నీకు అది ఇన్ఫినైట్ లూప్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి. ఇంక్రిమెంట్ అనేది దేనికి ఇస్తావు, ఇక్కడ నువ్వు కండిషన్ అయితే తీసుకున్నావు కదా, i అని కండిషన్ తీసుకున్నావు కదా, ఐని నువ్వు ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఫర్ లూప్లో మనకి ఇది అవసరం లేదు, వైల్ లూప్లో మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు i ఎంత ఉంది, 0 ఉంది, 0 ప్లస్ 1 వచ్చేసి ఇప్పుడు మనకు i అనేది 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు i అనేది 1 అవుతుంది. 1 అనేది స్టిల్ లెస్ దాన్ 5. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ లాస్ట్ టైం 0 ప్రింట్ అయింది, ఇప్పుడు 1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ 1 అనేది ఆల్రెడీ 1 ఉంది, 1 ప్లస్ 1 వచ్చేసి మనకు 2 అవుతుంది, నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది. ఆల్రెడీ i ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, ఇప్పుడు 2 ప్లస్ 1 ఇప్పుడు 3 ఉంటుంది, 3 ప్రింట్ అవుతుంది. 3 ప్లస్ 1 4 అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది. ఇంకా ఇంతవరకే అవుతుంది అనమాట. అంటే 0 నుంచి 4 వరకు వెళ్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ 0 ఈజ్ లెస్ దాన్, సో వన్స్ నీకు ఇక్కడ i ఎప్పుడైతే 4 అయిందో, 4 అనేది మనకు లెస్ దాన్ n, కాబట్టి 4 ప్రింట్ అయింది. వన్స్ నీకు ఇక్కడ ఇంక్రిమెంట్ అయిన తర్వాత నీకు i అనేది 5 అయ్యింది. i ఎప్పుడైతే 5 అయ్యిందో ఇక్కడ నీకు కండిషన్ చూసుకుంటుంది. ఓకే, 5 ఈజ్ లెస్ దాన్ 5 కాదు, 5 అనేది నీకు ఈజ్ ఈక్వల్ టు 5, లెస్ దాన్ కాదు, తక్కువ కాదు. ఒకవేళ నువ్వు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చావనుకో నీకు 5 కూడా ప్రింట్ అవుతుంది. లేదు నువ్వు జస్ట్ లెస్ దాన్ అని ఇచ్చావనుకో నీకు జస్ట్ 4 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా సింపుల్ వైల్ లూప్ కూడా. ఇంకా అంతే, ఇంకేం లేదు వైల్ లూప్లో, ఇంకేం లేదు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇలా మనం ఇంక్రిమెంట్ అనేది ఉండాలి. ఇంక్రిమెంట్ చేయకపోతే వైల్ లూప్ అనేది టర్మినేట్ అవ్వదు. టర్మినేట్ అయిపోతే నీకు కోడ్ అనేది అలా రన్ అవుతూనే ఉంటుంది. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, కంప్యూటర్ ఉన్నంత వరకు, కంప్యూటర్ పనిచేసినంత వరకు అది ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి కంప్యూటర్ తట్టుకోలేక అది షట్ డౌన్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంక్రిమెంట్ చేసుకోవడం అనేది. సో దీన్ని ఈ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1ని మనం ఎలా రాస్తాం, రైట్? మీకు చెప్పాను ముందే ఆపరేటర్స్ వాడేటప్పుడు i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రాయొచ్చు, సింప్లిఫై చేసి ఇలా రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా మనకు వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇన్ఫినైట్ లూప్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇన్ఫినైట్ లూప్ అకర్స్ వెన్ ద కండిషన్ ఇన్ ఎ వైల్ లూప్ ఆల్వేస్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ. దిస్ కెన్ లీడ్ టు ఏ ప్రోగ్రామ్ దట్ డస్ నాట్ టర్మినేట్. టర్మినేట్ అంటే ఏంటి? వైల్ లూప్ నుంచి బయటకు రావడం. సో ఇక్కడ నీకు ఇది కండిషన్ ఆల్వేస్ ట్రూ అవుతుంది అంటే ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఇది లోపలికి వెళ్తూనే ఉంటుంది, లోపల ఉన్నంత వరకు ప్రింట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నీకు ఈ కండిషన్ ఫాల్స్ అవ్వాలి. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఫాల్స్ అవ్వాలి అంటే నువ్వు లోపల ఒక దాన్ని ఇంక్రిమెంట్ చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. నీకు 1 ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పక్కన లైక్ 2ని కూడా నువ్వు ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు నీ కండిషన్ బట్టి, రైట్? సో యాజ్ యూజువల్ మనం మామూలుగా 1 టైం ఇంక్రిమెంట్ చేస్తాం కాబట్టి 1 అని పెట్టుకుంటున్నాం. ఒకవేళ నువ్వు అసలు ఇంక్రిమెంటే చేయకపోతే అది నీకు ఇన్ఫినైట్ లూప్ కింద ఆ కేసు అనేది కన్వర్ట్ అవుతుంది అండ్ దాని తర్వాత నీకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇప్పుడు నీకు కంబైనింగ్ వైల్ లూప్ విత్ ఎల్స్ కండిషన్. ఓకేనా? ఇది ఎలా అంటే నీకు ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి తెలుసు కదా, దీన్ని యూస్ చేసుకొని సింపుల్ ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇది ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ కౌంట్ అనేదాన్ని నేను 0కి అసైన్ చేసుకున్నా.
లాస్ట్ టైంలో చూస్తే నేను ఐ అనేదానికి 0కి అసైన్ చేసుకున్నా, కానీ ఇక్కడ నేను కౌంట్ అనేదానికి 0కి అసైన్ చేసుకున్నా. ఎందుకంటే ఇలా వేరియబుల్ నేమ్ మనకు చూడగానే అర్థమైపోవాలి దాని గురించి. కాబట్టి ఇలా కౌంట్ అని పెట్టుకోవడం, వేరియబుల్ నేమ్ నీకు ఇష్టం వచ్చింది పెట్టుకో, బట్ నీకు చూడగానే కోడ్ చూడగానే నీకు అర్థమయ్యేలా కొంచెం నీట్గా ఉండాలి. అలా నీకు వేరియబుల్స్ అర్థం వచ్చేలా పెట్టుకో. ఓకే, ఇక్కడ నీకు వైల్ కౌంట్ ఈజ్ లెస్ దెన్ 5. ఓకే, కౌంట్ ఈజ్ లెస్ దెన్, ప్రింట్ కౌంట్. ఇది ఏం ప్రింట్ చేస్తుంది? ఫస్ట్ 0 ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత 1 ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత నీకు 2 ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత నీకు 4 ప్రింట్ చేస్తుంది. అలా ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇక్కడ చూసారా మీరు, కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని నీకు ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇంక్రిమెంట్ చేయకపోతే అది నీకు ఇన్ఫినైట్ లూప్ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో లాస్ట్లో ఏమవుతుందంటే నీకు వన్స్ నీకు ఈ కౌంట్ అనేది నీకు ఎప్పుడైతే 5 అయ్యిందో, అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది కదా, అంటే 4 + 1లో లాస్ట్ ఇంక్రిమెంట్లో నీకు 5 అవుతుంది. 5 అయినప్పుడు నీకు ఈ వైల్ లూప్ టర్మినేట్ అవుతుంది. అంటే ఇది నీకు కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోవు అంటే ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో వైల్ లూప్ అనేది నీకు టర్మినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత నీకు ఎల్స్ కండిషన్ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎల్స్ కండిషన్ లోపల ఇప్పుడు నీకు ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? వన్స్ నువ్వు టర్మినేట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చావంటే నువ్వు కౌంట్ రీచ్డ్ 5, అంటే 5ని రీచ్ అయిన తర్వాతే కదా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇక్కడ 4 ఉంది, 5కి వచ్చేసిన తర్వాతే కదా నువ్వు బయటకు వచ్చావు. కాబట్టి 5 అని మనం డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం అనమాట. యూ కౌంట్ రీచ్డ్ 5 అని చెప్పేసి మనం ప్రింట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇలా మనం వైల్ లూప్స్ అనేవి వాడతాం. ఇక్కడ చిన్న టెస్ట్ కేసు నీకు ఇలా వైల్ లూప్లో మనం ఇఫ్ వాడచ్చు, ఎల్స్ వాడచ్చు, వైల్ లూప్లో మళ్ళీ నువ్వు ఫర్ లూప్స్ వాడచ్చు, వైల్ లూప్లో వైల్ లూప్ కూడా వాడచ్చు. ఇలా చాలా విధాలుగా వాడచ్చు అనమాట. బట్ అవి నీకు ప్రాబ్లమ్స్ని బట్టి నీకు అవన్నీ వాడుకుంటూ వస్తావు. సో ఇప్పుడు దీన్ని మనం కోడ్ చేసి చూద్దాం. కోడ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో నేను వెళ్తున్నా ఇక్కడ కంప్యూటర్లోకి వెళ్ళి యాజ్ యూజువల్ నేను కౌంట్ అని తీసుకుంటున్నా. COUNT కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. దాని తర్వాత నేను వైల్ లూప్ తీసుకుంటున్నా. వైల్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ 5, రైట్? ఇక్కడ మనం డైరెక్ట్గా 5 అని తీసుకోవచ్చు, లేదంటే n అనేది కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం nని ముందే మెన్షన్ చేసుకోవాలి. నేను ఇక్కడ n అని 5 తీసుకుంటున్నా. ఓకే, కండిషన్ ట్రూ అయినంత వరకు ఏం చేయాలనుకుంటున్నాను లోపల నేను కౌంట్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ చేసిన తర్వాత నేను కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ చేశాను. ఎస్, అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. రన్. ఓకే, చూసారా 0 1 2 3 4 ప్రింట్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ నేను లెస్ దెన్ అని ఇచ్చా కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తా. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? 5 అనేది ప్రింట్ అయ్యింది. చూసారా, మనకి ఇక్కడ ఈక్వల్ అయినా కూడా అది అప్పుడు మనకు ట్రూ కండిషన్ కాబట్టి అది మనకు అలౌ చేస్తుంది 5 వరకు రావడానికి. ఒకవేళ లెస్ దెన్ ఇస్తే మనకు ఆ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకు అది అలౌ చేయదన్నమాట. సో ఇలా మనకు వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. చాలా సింపుల్. మీకు దీని గురించి మొత్తం నోట్స్ అంతా ఇచ్చాను. సో చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ డెఫినేషన్స్ అంతా మీరు నోట్స్లో రాసుకున్నారు అని అనుకుంటున్నా. సో మంచిగా నేర్చుకోండి. తర్వాత మనం నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. ఓకేనా, బై. సో హాయ్ గాయస్, మనమైతే కొత్త లెక్చర్లోకి వచ్చేసాం. దీంట్లో మనం బ్రేక్, కంటిన్యూ, పాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ బ్రేక్, కంటిన్యూ, పాస్ ఏంటంటే ఇవి ఒక స్టేట్మెంట్స్ అనమాట, పైథాన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. దీన్ని మనం కండిషన్స్ లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో కానీ లేదంటే ఫర్ లూప్స్లో కానీ మెయిన్గా మనం ఎక్కడైనా సరే మనం కండిషన్ని బట్టి వాడుకుంటూ ఉంటాం అనమాట. చిన్న ఎగ్జాంపుల్, చాలా కాంప్లికేటెడ్గా ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. వీటి గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో దీని డెఫినేషన్స్ ఏంటంటే, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ అలౌ యూ టు మోడిఫై ద ఫ్లో ఆఫ్ యువర్ లూప్స్. ఓకేనా, ద బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ స్టేట్మెంట్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ టు మేనేజ్ హౌ లూప్స్ అండ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఫర్ లూప్స్ కానీ వైల్ లూప్స్ కానీ మనం రన్ చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని చేంజెస్ మనకి ఇష్టం చేసుకోవడానికి ఈ బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ అనే వాటిని వాడుకుంటాం అనమాట. సో వీటి గురించి ఒక్కొక్కటిగా నేను చెప్పుకుంటూ వెళ్తా. ఫస్ట్ వచ్చేసి నీకు బ్రేక్ స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఒక్క నిమిషం చెప్తాను. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే, ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిట్ ఎ లూప్ ప్రీమెచ్యూర్లీ, స్టాపింగ్ ద లూప్ ఈవెన్ ఇఫ్ ద లూప్ కండిషన్ హ్యాస్ నాట్ బికమ్ ఫాల్స్. ఇక్కడ ఏం చేస్తామంటే, బ్రేక్ అంటే ఏంటి?
ఇన్ డెఫినేషన్ బ్రేక్ అంటే ఏంటి? అక్కడితో ఆగిపోవడం. ఇప్పుడు సడన్గా బైక్లో వెళ్తున్నాం, బ్రేక్ వేయరా అంటే బ్రేక్ వేయరా అంటే ఏంటి? బ్రేక్ వేసామంటే అక్కడ ఆగిపోతున్నామని. సేమ్ ఇది కూడా అంతే. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇది ఫర్ లూప్ నీకు తెలిసిందే ఆల్రెడీ, చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5, నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడి చెక్ చేస్తున్నా. ఇదంతా ఇక్కడ జరుగుతుంది, ఫర్ లూప్లో జరుగుతుంది. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయిందనుకో, నేను బ్రేక్ చేస్తున్నా. బ్రేక్ అంటే ఎగ్జిట్ ద లూప్ వెన్ ఐ ఈజ్ 5. అంటే ఫస్ట్ నీకు అది ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఓకే, ఇప్పుడు ఇది ప్రింట్ ఐ అని ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ 0 దగ్గర ఉంటుంది, పాయింట్అవుట్ అవుతుంది ఐ అనేది నీకు 0 దగ్గర పాయింట్అవుట్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ఐ అనేది 0కి ఈక్వలా కాదు, కాబట్టి నీకు కిందకి వచ్చేస్తుంది, ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే 0 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 1 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 2, 3, 4 ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత నీకు 5 ఐ అనేది 5కి పాయింట్అవుట్ అవుతుంది న్యాచురల్గా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు కండిషన్ చూసుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈజ్ ఈక్వల్ టు 5 ఎస్. ఇప్పుడు మనకు ఐ అనేది 5కి ఈక్వల్ అయింది, అంటే ఐ అనేది 5 అయింది. సో రెండు సమానమే. అప్పుడు ఏమైంది? బ్రేక్ అని అంటుంది. బ్రేక్ అంటే ఎగ్జిట్ ద లూప్, అంటే ఇంకా నీకు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చేసి లూప్ అనేది అప్పటితో తెగిపోవాలి. లూప్ అనేది అప్పటితో టర్మినేట్ అయిపోవాలి. అంటే అప్పుడు నీకు లూప్ టర్మినేట్ అయ్యి కిందికి వచ్చేస్తుంది. మామూలుగా అయితే 10 వరకు వెళ్ళాలి, రైట్? ఇక్కడ నీకు 5, 6, 7, 8, 9 అని చెప్పేసి నీకు 10 వరకు ప్రింట్ అవ్వాలి. కానీ నీకు ఐ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చి కండిషన్ దగ్గర నేను బ్రేక్ చేస్తున్నాను, అంటే నీకు 4 దగ్గర వరకు ప్రింట్ అవుతుంది, ఇంకా కిందదంతా నీకు ప్రింట్ అవ్వదు. ఇలా మనం బ్రేక్ని వాడతామన్నమాట. ఈ బ్రేక్ని ఎందుకు వాడుతున్నాం భయ్య అంటే, ఎప్పుడైనా నీకు కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాంట్లో అన్నిటిని లైక్ ఇంతవరకు రేంజ్ 10 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంది, 1000 వరకు వెళ్తూ ఉంటే మనకు లైక్ టైం వేస్ట్ కదా. కాబట్టి ఒక కండిషన్ని సాటిస్ఫై అయితే అప్పటిలాగా బ్రేక్ చేసి మనం లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో ఇది మనం కొన్ని ప్రాబ్లమ్స్లో మనకు సిచ్యువేషన్ బట్టి వాడుతూ ఉంటాం. సింపుల్ థింగ్ అనమాట, ఏం లేదు. కండిషన్ ఇస్తాం, కండిషన్ని సాటిస్ఫై అయితే బ్రేక్, దట్స్ ఇట్, బ్రేక్ అయిపోతుంది. అంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. లూపే ఇంకా రన్ అవ్వదు, 4 లాస్ట్ది, ఇంకేం ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఇలా మనకు బ్రేక్ అనేది వర్క్ అవుతుంది. దాని తర్వాత మనకు కంటిన్యూ స్టేట్మెంట్ అనమాట. సో ఇది ఎలా అంటే సేమ్ బ్రేక్ లాగా వర్క్ అవుతుంది, బట్ కొంచెం చేంజ్ ఉంటుంది ఇది. సో ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు skip the current iteration of the loop and move on to the next iteration. It does not stop the loop entirely. Instead, it ignores the remaining code in the current iteration. సో ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ కండిషన్, నేను ఇక్కడ రేంజ్ 5 వరకు, అంటే 5 వరకు వెళ్ళని చెప్తున్నా. సో యాజ్ యూజువల్ మనకు 0 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నీకు ప్రింట్ ఆఫ్ ఐ ఉంది కదా, 0 ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ఎప్పుడైతే నీకు 2కి వచ్చేసింది అనమాట, సీక్వెన్స్ దగ్గర నీకు 2 అయింది. సో ఐ కూడా నీకు 2కి ఈక్వల్ అవుతుందో కంటిన్యూ అని నేను రాసా. కంటిన్యూ అంటే నీకు స్కిప్ ద ఐటరేషన్ వెన్ ఇట్ ఐ ఈజ్ 2, అంటే నీకు ఈ ఐటరేషన్, ఈ కంటిన్యూ తర్వాత ఏదైతే ఉంటుందో ఈ లోపల కోడ్ అంతా అది నీకు స్కిప్ అయిపోతుంది. స్కిప్ అంటే ఏంటి? దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ కోడ్ని మనం రన్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ నీకు 2 అనేది ప్రింట్ అవ్వదు. డైరెక్ట్గా నీకు లూప్ అనేది ప్రింట్ చేయకుండానే, అంటే కింద ఉన్నదంతా నీ కోడ్ని రన్ చేయకుండానే మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. అంటే లాస్ట్ టైం మనకు బ్రేక్ చేసినప్పుడు లూప్ డైరెక్ట్గా టర్మినేట్ అయిపోయింది, లూప్ పని అయిపోయింది. కానీ ఇక్కడ అట్లా కాదు, జస్ట్ స్కిప్ చేయండి, దాన్ని 2ని ప్రింట్ చేయొద్దు. అంటే కండిషన్ 2 అయినప్పుడు కింద ఉన్న కోడ్ని రన్ చేయొద్దు అని దీని అర్థం అనమాట. ఓకే అని అనుకుంది, కండిషన్ని సాటిస్ఫై చేసాము. ఆ తర్వాత ఇప్పుడు నీకు ఐ అనేది 3 అయింది. 3 అయినప్పుడు ఇంకా వేరే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు, కాబట్టి ఇక్కడ నీకు 3 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 4 ప్రింట్ అవుతుంది, సరిపోయింది. సో అలా నీకు ఇక్కడ మధ్యలో 2 అనేది ఇక్కడ చూస్తే నీకు ప్రింట్ అవ్వలేదు, 0, 1, 3, 4, 2 అనేది నీకు స్కిప్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ని వాడాం కాబట్టి. కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడన్నా వాడితే దాని కింద ఉన్న కోడ్ అంతా నీకు వర్క్ అవ్వదు. అంటే డైరెక్ట్గా అక్కడి నుంచే ఫర్ లూప్ మొత్తం లైక్ స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళిపోతుంది, కింద ఉన్న కోడ్ని రన్ చేయకుండానే. సో ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలన్నమాట. జస్ట్ అదొక్కటే తేడా. కంటిన్యూ అనేది నీకు స్కిప్ చేస్తుంది, బ్రేక్ అనేది డైరెక్ట్గా కట్ చేస్తుంది. ఓకేనా? సో దీనికి కూడా కోడ్ చేసి చూపెడతా, బాగా అర్థమవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి నీకు పాస్ స్టేట్మెంట్. సో ఇదేంటంటే నీకు పాస్ స్టేట్మెంట్ ఈజ్ ఏ నల్ ఆపరేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ స్టేట్మెంట్ ఈజ్ theoretically required but you do not want any command or code to execute. It is often used as a placeholder for future code అనమాట. సో ఇదేంటంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నీకు i ఈజ్ ఈక్వల్ టు 3 పాస్ అని ఇచ్చాం. అంటే డూ నథింగ్ వెన్ i ఈజ్ 3. నీకు ఇక్కడ పాస్ ఉన్నా లేకపోయినా లైక్ పెద్ద తేడా ఉండదు, ఫర్క్ పడదు. కాకపోతే నీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్గా ఈ కోడ్ని రన్ చేద్దాం. దీని అవుట్పుట్ ఏమొస్తుంది 0 1 2 రాగానే i ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది కదా. 3 అయినప్పుడు నీకు ఇక్కడ పాస్ ఉంది. పాస్ అంటే డూ నథింగ్, దానికి పాస్కి ఏ వాల్యూ లేదు. అలాగని అది ఏ కోడ్లో నీకు ఎర్రర్స్ ఏమీ తీసుకురాదు. కాబట్టి నీకు కూడా 3 అనేది యాజ్ యూజువల్ పాస్ అనేది ఏం చేయదు కాబట్టి 3 కూడా ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది. సో ఇక్కడ నీకు మరి ఎందుకన్నా పాస్ ఎందుకు పెట్టుకోవడం అంటే ఎప్పుడన్నా సరే నువ్వు ఇక్కడ నీకు కొన్ని కోడ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్దగా కోడ్ రాసేటప్పుడు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసి అంటే కొంచెం కోడ్ రాస్తావు, కానీ ఆ కోడ్లో నీకు ఏం పెట్టాలో తెలియదు. ఆ కోడ్ లాజిక్ అంతా నువ్వు వేరేసారి అంటే ఎప్పుడన్నా సరే కొన్ని రోజుల తర్వాత రాయాలనుకుంటున్నావు. కాకపోతే ఆ కోడ్ని ఇప్పుడు నువ్వు ఒక మెన్షన్ చేసుకోవాలి, గుర్తుండాలి. కాబట్టి ఆ కోడ్ని నువ్వు డిక్లేర్ చేసుకొని దాని లోపల పాస్ అని పెట్టుకున్నావు అనుకో, కోడ్ మొత్తం రన్ చేసిన తర్వాత కూడా నీకు ఈ పాస్ ఉండడం వల్ల నీకు ఎర్రర్ ఏమీ రావు. ఒక ఎర్రర్స్ ఏమీ రాకుండా ఈజీగా మనకు మొత్తం కోడ్ రన్ అవుతుంది. తర్వాత నీకు ఆ కోడ్ ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పాస్ తీసేసి ఆ కోడ్ని మనం మొత్తం రాసుకొని మొత్తం కోడ్ని మళ్ళీ మనం రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పాస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ప్లేస్ హోల్డర్ ఫర్ ఫ్యూచర్ కోడ్. ఎప్పుడన్నా సరే మనం ఫ్యూచర్లో ఏదైనా కోడ్ని మనం ఎన్హాన్స్ చేయాలి లేదంటే రాసుకోవాలి, వాటి గురించి ఇప్పటికీ తెలియదు. కాకపోతే మనం దాన్ని డిఫైన్ చేసుకొని ఉండాలి, అక్కడ కోడ్ ఉంది అని మనం పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనం పాస్ని యూస్ చేస్తామన్నమాట. ఓకేనా, చాలా సింపుల్. దీన్ని మనం ఎక్స్ట్రాగా కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మీరు లైక్ లార్జర్ దాన్ లైక్ పెద్ద కోడ్ లేదు ఎప్పుడైతే రాస్తారో మీరు అప్పుడు పాస్ని వాడతారనమాట. దాని గురించి నేను చెప్తా, ఎప్పుడైతే ఫంక్షన్స్ అవన్నీ వాడతాం అప్పుడు చెప్తాను అనమాట. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం కోడ్ చేసి చూపెడతా. కోడ్. సో ఇప్పుడు నేను ఓకే లాస్ట్ టైం చేసిన కోడ్. ఓకే సో కమ్ ఆన్. సో యాజ్ యూజువల్ నేను ఒక ఫర్ లూప్ని తీసుకుంటున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. ఓకే, సో యాజ్ యూజువల్ నువ్వేంటన్నా మరి వేరియబుల్ క్రియేట్ చేసుకొని n ఈజ్ ఈక్వల్ టు లైక్ అలా అవన్నీ చేయట్లేదంటే నేను చేయట్లేదు, ఇలాగనే చేసుకోవచ్చు కదా. మనకు కావాల్సింది లైక్ మనకు లాస్ట్ కల్లా ఏమి కావాలంటే లైక్ లోపల మనకు ఒక వేరియబుల్ అయితే ఉండాలి, ఒక రేంజ్ అనేది ఉండాలి. నేను ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు లేదని చెప్పేసి డైరెక్ట్గా నేను వేరియబుల్ని కాకుండా ఇక్కడ నేను డేటానే ఎంటర్ చేస్తున్నా. సో 5 టైమ్స్ లిటరేట్ అవుతుంది రేంజ్ ఫంక్షన్ అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ i డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఒకవేళ i అనేది 2 అవుతే బ్రేక్ చేయాల్సిందే, నువ్వు ఏం చేయాల్సిన అవసరం, బ్రేక్ చేయి. ఒకవేళ కాలేదు అంటే ప్రింట్ i, దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు రన్ చేద్దాం కోడ్ని. రన్నింగ్. ఓకే, సో ఇక్కడ రన్ అయ్యి చూసారా 0 1 తర్వాత నీకు రావాల్సింది ఏంటి 2 వచ్చిన తర్వాత 2 అయితే నీకు కోడ్ బ్రేక్ అవుతుంది. ఫర్ లూప్ నీకు టర్మినేట్ అయింది, తర్వాత ఇంకేం ప్రింట్ అవ్వలేదు. ఓకేనా, సో ఇలా వర్క్ అవుతుంది అనమాట బ్రేక్. ఇప్పుడు నీకు బ్రేక్ తీసేసి కంటిన్యూ అని పెడతా. కంటిన్యూ. ఓకే, ఇప్పుడు కోడ్ని రన్ చేద్దాం. ఇప్పుడు చూసారా 0 1 3 4 2 అనేది స్కిప్ అయింది. అంటే దీని యాజ్ యూజువల్ ప్రాపర్టీ అదే కదా, స్కిప్ చేయమని అర్థం. ఓకేనా, దీన్ని కంటిన్యూ అని మెన్షన్ చేసామంటే దాని అర్థం నువ్వు స్కిప్ చేయరా అని దానికి చెప్తున్నట్లు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పాస్ అని పెడతా. పాస్ కీవర్డ్ ఇది పెడితే ఇంకేం జరగదు. 0 1 2 3 4 రైట్, యాజ్ యూజువల్ అవుట్కమ్ అయితే వచ్చేసింది మనకు. పాస్ అయితే కీవర్డ్ మనకి ఏమీ చేయదు, నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఏం చేయకుండా ఉండడమే దాని స్పెషాలిటీ అనమాట. సో దాని గురించి మనం ఫంక్షన్స్లో ఎక్కువగా వాడతాం పాస్ కీవర్డ్ గురించి. ఇప్పుడైతే ఇంతే. సో ఇప్పుడు మనకైతే అయిపోయింది, బ్రేక్ అయిపోయింది, కంటిన్యూ అయిపోయింది, పాస్ కూడా అయిపోయింది. చాలా చాలా సింపుల్. ఓకేనా, సో నెక్స్ట్ నేను మీకు
కొత్త టాపిక్స్ చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీటి గురించి నోట్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రాబ్లమ్స్ని కూడా రోజు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే.